నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే డయాబెటీస్ వల్ల చాలామంది పేషెంట్లు ఎక్కువయ్యారు. బట్ ప్రీ డయాబెటిక్లో ఉన్నప్పుడు మనం తెలుసుకొని మీరు చెప్పినట్టు ఓ చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకుంటే కానీ షూర్గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి డయాబెటిక్ స్టేజ్కి వెళ్లకుండా ఉండొచ్చు అంటున్నారు. సో ఈ మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ ఈరోజు మన మెడిసిన్ గురించి మనకు చెప్పబోతున్నారు? మామూలుగా ప్రీ డయాబెటిక్ మెడిసిన్ నేను మామూలుగా ఒక 3 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే. ఎక్కువ సంవత్సరాలు నేను అన్న కానీ 3 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల నుంచి మనం తీసుకున్న రిజల్ట్ చెప్తున్నాను. మామూలుగా ఎలా అంటే ప్రతి వాళ్ళు కూడా డయాబెటిక్ వచ్చిందని ఎవరు అనుకోరు. ఓకే. కామన్గా ఇండికేషన్స్ ఎలా ఉంటాయంటే కొంతమందికి నిద్ర పట్టకపోవడం, నిద్ర పట్టినా కూడా మధ్యరాత్రిలో మేలుకు రావటం, ఓకే, తర్వాత నిద్ర పట్టకపోవటం, కొంతమందికి ఏంటంటే ఈ మనక వీపు భాగం అంతా నొప్పిగా ఉండటం, అంటే ఇవన్నీ లక్షణాలు ప్రీ డయాబెటిక్ లక్షణాలు. కళ్ళు కూడా బాగా డ్రై అయిపోతూ ఉంటాయి. ఓకే. దీర్ఘకాలికంగా ఏంటంటే కొంతమందికి చర్మ వ్యాధులు రావటం, వచ్చి తగ్గకపోవటం. ఓకే. ప్లస్ కొంతమందిలో నైట్ టైం యూరినేషన్కి వెళ్ళటం ఎక్కువగా వెళ్ళటం. అది అందరిలో ప్రీ డయాబెటిక్ అందరిలో జరగదు. కొంతమందిలో అరిపాదాలు నొప్పిగా ఉండటం, కాన్స్టిపేషన్ రావటం, మలబద్ధకం రావటం, రాత్రి పడుకున్నప్పుడు నోరంతా తడారిపోయినట్టు ఉండటం, ఒకే గొంతంతా పిడిచి పారిపోయినట్టు ఉంటుంది, ఇంకా వెంటనే నీళ్ళు తాగాలనిపిస్తుంది, అట్లా ఉండటం. కొంతమందికి సెక్సువల్ డిజార్డర్స్ కూడా స్టార్ట్ అవటం, అలాంటి లక్షణాలు కొంతమందిలో కనబడతాయి. లేడీస్లో అయితే ఏంటంటే పీరియడ్స్లో కొంతమందికి ప్రాబ్లం రావటం, వాళ్ళకు కూడా పాపం కాళ్ళు పీకుతున్నట్టు ఉండటం, ప్లస్ వాళ్ళలో కూడా ఏంటంటే చర్మ వ్యాధులు రావటం, చేతుల మీద ర్యాషెస్ రావటం, అట్లా వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టకపోవటం, కొంతమంది కళ్ళు మంటలు ఎక్కువగా ఉండటం, దాంతోపాటు ఇలా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉండి తగ్గకుండా ఉండటం, అలాంటి డౌట్లు అన్నీ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నైట్ టైం యూరినేషన్ ఒకసారి వెళ్ళేది 3-4 సార్లు వెళ్ళటం, ఇలాంటి ఇబ్బందులు కొంతమందిలో కలుగుతూ ఉంటాయి. ఓకే సార్. కామన్గా ఇప్పుడు ఏంటంటే ఖర్చు అనుకోకుండా అది 600-700 రూపాయలు ఖర్చు. 3 నెలలకు ఒకసారి అట్లీస్ట్. HbA1c అని ఉంటుంది. HbA1c 3 months టెస్ట్ ఉంటుంది. అది చేయించుకున్నప్పుడు దాంట్లో 5.5 నుంచి 5.7, 6 అట్లా వెళ్తుంటే ప్రీ డయాబెటిక్ ఉన్నట్టు లెక్క. సో కామన్గా 6.5కి వచ్చినప్పుడు అప్పుడు ట్యాబ్లెట్ పెడతారు. ఎవరికైనా ట్యాబ్లెట్ పెడతారు. అది మనం అప్పుడు ఏం చేస్తారు, ఈ 6.5 వరకు బ్లడ్ థిన్నర్స్ వాడిపిస్తారు, రక్తం పలచబట్టడానికి వాడిపిస్తారు, బ్లడ్ థిన్నర్ వాడిపిస్తారు. నా అవగాహన ప్రకారం చెప్తున్నానండి, మార్కెట్లో ఎన్నో జరిగి ఉండొచ్చు, కానీ బ్లడ్ థిన్నర్స్ పెట్టి అప్పుడు రూట్ అవుట్ చేస్తూ ఉంటారు. ఇంక పెరగకన్నా దాన్ని వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఆ కండిషన్లో ఈ 7 రకాల పౌడర్లో వాడటం వల్ల ఏంటంటే డయాబెటిక్ వల్ల కాంప్లికేషన్స్ తగ్గుతాయి, అదే ప్రీ డయాబెటిక్లో వచ్చిన కాంప్లికేషన్ తగ్గుతూ HbA1c లెవెల్స్ కూడా తగ్గుతాయి. అది 7కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ట్యాబ్లెట్స్ పెడతారు, పొద్దున్న సాయంత్రం ట్యాబ్లెట్ పెడతారు. అది ఉంటుంది. అప్పుడు కూడా కొంచెం వరకు ఈ ప్రీ డయాబెటిక్ పౌడర్ వాడి ఛాన్సెస్ ఉంటాయి. 7కి వచ్చినా కూడా ట్యాబ్లెట్ వైపు వెళ్ళకన్నా జాగ్రత్తగా ఇది మెయింటైన్ చేసుకుంటూ నైట్ టైం అశ్వగంధ పౌడర్ వాడటం వల్ల ఏమవుతుందంటే నిద్ర బాగా పడుతుంది. ప్లస్ ఈ జెంట్స్లో పాపం అంటే కొంతమంది చెప్పుకోలేరు, ఈ సెక్సువల్ డిజార్డర్స్ వస్తున్నాయి, చాలా మందిలో వస్తున్నాయి. అవి ముందుగానే అవి పెరగకన్నా మనం అరెస్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం 7 రకాల పౌడర్ని వేప, తులసి, మారేడు ఆకు, మన నేరేడు గింజల చూర్ణం, మళ్ళీ నేల ఉసిరి, తిప్పతీగ, నేలవేమ, ఈ 7 రకాల చూర్ణాలు మనం తీసుకుని ఆ 7 రకాల చూర్ణాలు అన్నీ 100 గ్రాములు తీసుకోవాలండి. 700 గ్రాములు. అంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా వాడాలి చెప్తాను. ఇప్పుడు ఇవి ఆకులు ఎందుకు ఉపయోగపడతాయని చెప్తున్నాను. అంటే వ్యాధి యొక్క లక్షణాలు చెప్పాను నేను.
అరికాళ్ళు మొద్దువారినట్టు ఉండటం, కొంతమందిలో అరికాళ్ళు దురదలు పెట్టడం, అరికాళ్ళు నొప్పులు ఉండటం, ఇలా ఇలా డిఫరెంట్ కండిషన్స్తో ఒక్కొక్కళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ కండిషన్ బట్టి మనం ఒక్క టెస్ట్ చేయించుకుంటే అది ఉన్నదో లేదో తెలిపోతే, లేకపోతే ఇంకా ఇబ్బంది లేదు. ఓకే. ఈ యొక్క వేప యొక్క గుణం ఏంటంటే, వేపాకు చేదు వలన బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది వేపాకు. ఓకే. ఈ వేపాకు వల్ల ఏమవుతుందంటే డెంటల్ క్యావిటీస్ రాకుండా ఆపుతుంది మనకి. ఓకే. ఇక కామన్గా డయాబెటిక్ ట్రేస్ అవుట్ అయినప్పుడు డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే. రాకన్నా కూడా ఇది ఆపుతుంది వేప. బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది. ఎక్సెస్ యూరినేషన్ ఎవరికైనా అవుతుంటే అవకన్నా, ఎక్సెస్ యూరినేషన్ అవకన్నా, అతిమూత్రం పెరగకన్నా కూడా ఉంటుంది. ప్లస్ దాంతోపాటు తులసి అన్నది ఏంటంటే లంగ్స్ యొక్క కెపాసిటీని పెంచుతుంది. ఓకే. లంగ్స్ ఎప్పుడైతే లంగ్స్ మనకి యాక్టివ్గా ఉంటాయో అప్పుడు బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ ఎప్పుడైతే అందుతుందో అప్పుడు అంత సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే. ఆ తులసి అంతగా వాడతామండి. ఓకే. దాంతోపాటు కఫం ఉంటే కఫాన్ని లైట్ చేస్తుంది. కఫ పదార్థం పెరిగినా కూడా డిజార్డర్స్ తగ్గగానే ఉంటాయి చాలా మందికి. ఓకే. దాంతోపాటు మారేడాకు ఏంటంటే మనకి రక్తాన్ని చిక్కబడకుండా పలచగా చేసే గుణం ఉంది. ఓకే. గుండె యొక్క బలాన్ని పెంచుతుంది. ఓకే. ప్లస్ ఈ సిబిపి అని టెస్ట్ చేయించుకుంటాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో చాలామందికి ఎల్డిఎల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, అవి పెరుగుతాయి. అవి పెరగకుండా కూడా మారేడాకు అరెస్ట్ చేస్తుంది, పెరగకుండా ఆపుతుంది. ఆ మారేడాకులో ఉన్న గుణం ఏంటంటే బ్లడ్ని పలచగా చేసి గుండెకి బలాన్ని తెచ్చి, దాంతోపాటు గుండెకి బలాన్ని తెస్తూ ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ కట్ చేసే గుణం దానికి ఉంది. నేరేడు సార్. దాంతోపాటు నేరేడు గింజల చూర్ణం ఏంటంటే యూరినరీలో ఏదైనా స్మెల్ వచ్చిన, మూత్రం వాసన వచ్చినా కూడా డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం కంటిన్యూస్ స్మెల్ ఉంటుంది యూరిన్. అప్పుడు మూత్రపిండాలని శుభ్రం చేస్తూ తెలియకన్నా మనకి ఏదైనా 1 mm 2 mm 3 mm స్టోన్ ఉన్నా కూడా నేరేడు గింజలు క్లియర్ చేస్తాయి. ఓకే. కిడ్నీని హెల్తీగా ఉంచుతాయి. ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం ఉంటే తగ్గిస్తే, లేని వాళ్ళకి రాకుండా చేస్తాయి. ఓకే. అది బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా నేరేడు గింజలు పనిచేస్తాయి. ఓకే. నేల ఉసిరి హెల్త్కి, లివర్కి టానిక్. లివర్ని హెల్తీగా ఉంచడానికి నేల ఉసిరి వాడతాం. ఎప్పుడు లివర్ హెల్తీగా ఉంటే అప్పుడు మనకి కావాల్సిన మనకి కావాల్సిన అన్నీ కూడా మన బాడీకి సప్లై చేసేలా కరెక్ట్గా లివర్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ లివర్ హెల్తీగా ఉంచడానికి ఎప్పటికప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం, ఆ ట్యాబ్లెట్ మీద లివర్ మీద లోడ్ పడుతుంది. ఆ ఫ్యాటీ లివర్ స్టేజెస్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ స్టేజ్ నుంచే ఉంచేస్తుంది. సెకండ్ థర్డ్ స్టేజ్కి వెళ్ళకన్నా కూడా నేల ఉసిరి ఆపే గుణం ఉంటుంది. నేల ఉసిరి మనకి ప్రకృతిలో లభించే ఆకుకూర కింద లెక్క. కొన్ని ఏరియాల్లో పప్పులు వేసి కూడా తింటారు. ఓకే. నేల ఉసిరిని. దాంతోపాటు మనకి తిప్పతీగ ఏమవుతుందంటే డయాబెటిక్ వచ్చే ముందు బాడీ పెయిన్స్ ఉంటాయి. ఆ బాడీ పెయిన్స్ రాకన్నా ఉంచి బాడీలో ఎముకలు అరక్కన్నా చేసి, దాంతోపాటు బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. అవి పెరగకన్నా కూడా ఆపే గుణం తిప్పతీగకు ఉంది. దాంతోపాటు ఏంటంటే అరికాళ్ళ నొప్పులు, అరికాళ్ళ తిమ్మిర్లు తగ్గించే గుణం తిప్పతీగకు ఉంది. అరిపాదాల్లో తిమ్మిర్లు, నొప్పులు, B12 లోపం వచ్చినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ సార్ ఇవన్నీ. కామన్గా షుగర్ వచ్చే పేషెంట్లో ఇవి పెయిన్స్ అవి ఉంటాయి. ఆ పెయిన్స్ లేకుండా కూడా చేస్తుంది. న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచే గుణం తిప్పతీగకు ఉంది. అందు గురించే తిప్పతీగని అమృతవల్లి అంటారు, అందరూ చెప్పక్కర్లేదు, తెలిసిందే. దాంతోపాటు నేలవేమంటే ఒక ఆకు 7 వేపాకులతో సమానంగా చేదు ఉంటుంది. ఓకే. నేలవేం వల్ల ఏమవుతుందంటే మనకి ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని చంపే గుణం, మనం తెలియకన్నా విషజ్వరాలు రాకన్నా ఆపే గుణం, ప్లస్ లివర్ని యాక్టివ్గా చేసే గుణం, ప్లస్ దాంతోపాటు నేలవేమికి ఏంటంటే షుగర్ లెవెల్స్ని పెరగకన్నా దాన్ని తగ్గించే గుణం, ప్లస్ షుగర్ వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో రాకన్నా ఆపే గుణం, గట్లో బ్యాడ్ బ్యాక్టీరియాని చంపే గుణం కూడా మనకి ఈ నేలవేమికి ఉంటుందండి. ఓకే. ఈ యొక్క 7 రకాల పళ్ళు 7 రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. తర్వాత ఎలా వాడే విధానం, వాడితే ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి అన్నది మీకు సెకండ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1 or 2 minutesలో మీకు ఇది అంతా క్లియర్ కాదు.
అందు గురించి ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క ఆకు ఇంత ఇది ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో దీని గురించి పూర్తిగా నేను చెప్తాను. షూర్ సార్, తప్పకుండా. ఈరోజు మన ప్రేక్షకులకి అసలు ప్రీ డయాబెటిక్ నుంచి మనం ఎలాంటి న్యాచురల్ మన చుట్టూ దొరికే వాటితోనే మనం ఎట్లా ఆ పొడులను మన నోట్ తీసుకుంటే రెగ్యులర్గా ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్కి వెళ్లకుండా ఉంటాం చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.